అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన కర్నూలు జిల్లా ఒక్కసారిగా చల్లబడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎండ తెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈదురుగాలుల ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొల్లాయి. పలు దుకాణాల సైన్ బోర్డులు, పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి స్థానికులతో కర్నూలు జిల్లా నుంచి మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజుల నుంచి రాయలసీమ ప్రాంతంలో విపరీతమైన ఎండలు అయితే అనక దంచుకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అనక ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారం అయినటువంటి కర్నూలులో అయితే అనక 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే అనక నమోదైన పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల నుంచి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీధురుగాలులతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే అనక పూర్తిగా వాతావరణం అయితే అనక క్లైమేట్ మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం మారిన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు 45 డిగ్రీల నుంచి ఇప్పుడు పూర్తిగా చల్లబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అకాల వర్షాలను ఏ విధంగా చూస్తారనే అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు నిన్నటి వరకు పూర్తిగా ఎండలతో నిండిపోయిన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు 2 రోజుల నుంచి వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఒక మేరకు చెప్పాలంటే వర్షపాతం అన్నటువంటిది ఆనందించాల్సినటువంటి అంశమే. అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఓవరాల్గా చూసినప్పుడు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీలు కూడా నమోదైనటువంటి పరిస్థితి వాళ్ళ రాయలసీమ ప్రాంతంలో లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసినప్పుడు కనబడుతోంది. ఎండ తాపం నుంచి ఒక మేరకు ఉపశమనం కలిగిన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. చీనీ రైతులు కావచ్చు, అరటి రైతులు కావచ్చు, లేకపోతే మామిడి రైతులు కావచ్చు, తీవ్రంగా నష్టపోయినటువంటిది కనబడతా ఉంది. బేసిక్గా ప్రభుత్వాలు ఈ రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత క్రమంగా తగ్గిపోతూ ఉంది. వాటిని బాధ్యతగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భవిష్యత్ తరాలకు సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో ఈ పాలకులు అందించాల్సిన బాధ్యత వారు తప్పుకుంటా ఉన్నారు. అందుకోసమే ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున, దేశంలో ఇంత పెద్ద ఎత్తున వేడి నమోదవుతా ఉన్నా, లేదా వర్షపాతం నమోదవుతా ఉన్నా, లేదా అతివృష్టితో అనావృష్టితో ఈ ప్రాంత ప్రజానికం ఏమి జరిగినా కూడా నష్టపోతూ ఉంటే, కరువులో ఉంటే పాలకులు మాత్రం పట్టించుకోనట్టున్నారు. కాబట్టి మేము ప్రజానికంగా ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే నష్టపోయినటువంటి రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మొన్నటి నుంచి కావచ్చు, అదేవిధంగా ఈరోజు కూడా గత రాత్రి 3 గంటల నుంచి అయితే వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈదురుగాలులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మీరు ఏ విధంగా చూస్తారు? ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలులో చూసుకున్నట్టయితే చిప్పగిరి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇలాంటి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి కర్నూలు జిల్లాలో గత 4 రోజుల నుంచి వర్షాలు కురచడం అనేది కొంతవరకు ఆనందించదగ్గ విషయమే. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, అంటే మామిడి తోట రైతులకి అయితే గత 4 రోజుల కిందట విపరీతమైనటువంటి ఈదురుగాలుల వల్ల మామిడి తోటల రైతులందరూ చెట్లు విరిగిపడి, లేకపోతే మామిడికాయలు రాలిపోయి అనేక నష్టాలు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఇట అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ, లేకపోతే గాలివాన బీభత్సం వల్ల నష్టపోయినటువంటి అరటి రైతులు అయితేనేమి, మామిడి రైతులు అయితేనేమి ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం లేదు. ఇప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అకాల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఎండ నుంచి పూర్తిగా క్లైమేట్ మారిన పరిస్థితి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు అంటారు? ఇప్పుడు ఎక్కువ శాతం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉందని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు వీలైనంత వరకు అడవి ప్రాంతంలో, లేకపోతే కొండ ప్రాంతాల్లో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటుగా వర్షాల వల్ల నష్టపోతున్నటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రాయలసీమ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులో చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆశించదగ్గ వర్షాలు పడతా ఉన్నాయి. కాబట్టి రైతులకు అవసరమైనటువంటి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడంలో ప్రభుత్వం చొరవ చూపి ప్రజలను ఆదుకునే విధంగా, ముఖ్యంగా ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు పరిస్థితి. ఇక్కడైతే కనుక
పడుతున్న నేపథ్యంలో చాలా సంతోషకరంగా ఉంది. వాతావరణం క్లైమేట్ కూడా మారిందని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గాలి ఈ వానలు బీభత్సవం రేపుతున్న పరిస్థితుల్లో ఏదైతే రైతులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోవాలి, ఏదైతే నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా ఏదైతే రాబోయే సీజన్ ఏదైతే ఉందో పంట సీజన్ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా రైతులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, కర్నూలు నుంచి.